Hi everyone, welcome to IIT Sub channel. In this lecture, we are going to discuss about electric field application, that is finding the null point of electric field. Now, let us take first case 1, like charges. చూడండి ఇక్కడ మనం ఈ లెక్చర్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ సంబంధించిన ఒక అప్లికేషన్, దాన్ని నల్ పాయింట్ అంటాం. ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది నల్ పాయింట్ ఎప్పుడు అవుతుంది, ఎక్కడ అవుతుంది అనేది మనం ఇక్కడ చూడబోతున్నాం. ఈ నల్ పాయింట్ రావాలంటే కంపల్సరీగా మనకు అక్కడ మినిమం 2 చార్జెస్ అనేవి ఉండాలి. సో 2 చార్జెస్ ఉన్నటువంటి ఒక సిచ్యుయేషన్ తీసుకున్నాను, కేస్ 1, దట్ ఈస్ లైక్ చార్జెస్. ఇక్కడ చూడండి డయాగ్రామ్లో మనకు క్లియర్గా ఉంది. Q1 ప్లస్ Q1 ప్లస్ Q2, ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ వచ్చేసి మనకు R. ఇక్కడ మిడిల్ ఆఫ్ దీస్ 2 ఈజ్ P, నాట్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ మిడిల్లో కాకుండా ఈ మధ్యలో ఎక్కడో ఒక దగ్గర తీసుకున్నాను P, అంటే ఇక్కడ Q1 నుంచి X డిస్టెన్స్లో ఉంది. అప్పుడు ఇది ఈ డిస్టెన్స్ వచ్చేసి R - X అవుతుంది. సో ఇది మిడిల్లోనే ఎందుకు తీసుకోవాలి మనం? P అనే పాయింట్, నల్ పాయింట్ అనేది ఈ మధ్యలోనే వస్తుందని మనకు ముందుగానే ఎలా తెలుసు అంటే ఒకసారి ఇక్కడ చూద్దాం. ఇక్కడ Q1 తీసుకుంటున్నాను, ఇక్కడ Q2 తీసుకుంటున్నాను. సపోజ్ మీరు మిడిల్లో కాకుండా ఇక్కడ తీసుకున్నారనుకోండి, P అనే పాయింట్ ఇక్కడ తీసుకున్నారు. ఇప్పుడు Q1 అనేది ప్లస్ కదా, ఈ ప్లస్ ఛార్జ్ నుంచి P మీద పనిచేసేటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్లో ఉంటుంది? అవే అవుతుంది. E1 అనుకుందాం. సపోజ్ ఇప్పుడు Q2 కూడా ప్లస్ కాబట్టి ఈ Q2 నుంచి ఇక్కడ పనిచేసే ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా అవే అవుతుంది, ఎందుకంటే ఇది ప్లస్ ఛార్జ్ కాబట్టి. అంటే ఈ రెండు ఏమవుతున్నాయి, ఇక్కడ అడిషన్ అవుతున్నాయి. సో నల్ పాయింట్ రావాలంటే ఈ రెండు క్యాన్సిల్ అవ్వాలి. సో కాబట్టి ఇక్కడ మనం ప్లేస్ చేస్తే ఆ పాయింట్ అనేది ఈ రెండింటికి సంబంధించిన నల్ పాయింట్ అనేది ఫైండ్ అవుట్ చేయలేం. అలానే ఇక్కడ ప్లేస్ చేసినా కూడా సేమ్ అదే స్టోరీ. సో కాబట్టి మిడిల్లో ప్లేస్ చేస్తేనే ఆ పాయింట్ Pని మనకు ఆ సిస్టంలో నల్ పాయింట్ని మనం ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. సో ఇది మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్, ఇప్పుడు let P be the null point and E net will be 0. That means E1 plus E2 is equal to 0 అవ్వాలి. రెండింటిని కంబైన్ చేస్తే మనకు 0 రావాలి. సో ఇక్కడ నేను E1 is equal to E2 అవుతుంది ఫ్రమ్ దిస్ అబౌవ్ ఈక్వేషన్, అండ్ E1 is equal to E2 ఎలా వచ్చింది? ఇది మాడ్ తీసుకుంటే వచ్చింది. ఓకే, ఇక్కడ మనకు కావాల్సిన మ్యాగ్నిట్యూడ్ కాబట్టి. సో E1 ఫార్ములా వచ్చేసి 1/4πε0 Q1/x², ఎందుకంటే ఇక్కడ P అనేది Q1 నుంచి X డిస్టెన్స్లో ఉంది కాబట్టి x². 1/4πε0 Q2/r - x, ఇక్కడ Q2 వచ్చేసి డిస్టెన్స్ r - x. రైట్, ఈ Q1/Q2 ఇక్కడ ఇది క్యాన్సిల్ అయిపోతుంది కదా. సో మిగిలిన వచ్చిన ఆన్సర్ వచ్చేసి మనకి Q1/x² Q2/r - x². దీన్ని ఇక్కడ తీసుకురండి, Q1 ఇక్కడ తీసుకెళ్ళిపోండి, ఇక్కడ స్క్వేర్ని ఇక్కడ తీసుకురండి, r - x అవుతుంది. ఈ సింప్లిఫికేషన్ చూడండి, ఇక్కడ ఎక్స్ని సపరేట్గా రాసుకున్నాను, r/x - 1 అవుతుంది. r/x = 1+ అవుతుంది, అండ్ x = r/√Q2/Q1 + 1 వచ్చింది. సో ఇది వచ్చేసి మనకి ఏంటి, ఒక షార్ట్ కట్ ఫార్ములా. అంటే నల్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ఫార్ములా యూజ్ చేస్తే సరిపోతుంది. లేదు ఈ షార్ట్ కట్ గుర్తుపెట్టుకోవడం కొంచెం ప్రాబ్లం అనుకుంటే ఇదే మెథడ్ని సింప్లిఫికేషన్ ఒకసారి చూసుకోండి మళ్ళీ. నెక్స్ట్ కేస్ 2 వచ్చేసి అన్లైక్ ఛార్జెస్. ఇప్పుడు మనం లైక్ ఛార్జెస్ తీసుకున్నాం కదా, అన్లైక్ ఛార్జెస్కి ఏం చేశారు, ఇక్కడ నల్ పాయింట్ అనేది అవుట్ సైడ్ వస్తుందని తీసుకున్నాడు. సో అవుట్ సైడ్ ఎందుకు తీసుకున్నారు? ఒకవేళ ఇన్సైడ్ తీసుకుంటే ప్రాబ్లం ఏంటి? ఒకవేళ తీసుకున్నాం అనుకుందాం, ఇక్కడ P అనే పాయింట్, ఇక్కడ దీనివల్ల వచ్చేటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అవే ఉంటుంది కదా, ఎందుకంటే ఇది ప్లస్ కాబట్టి అవే. ఇది ఏంటి, మైనస్ కాబట్టి దీని మీద పనిచేసేటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ టువర్డ్స్ ఉంటుంది, E2. అంటే ఈ రెండు మళ్ళీ ఇక్కడ ఏమవుతున్నాయి, యాడ్ అవుతున్నాయి. సో ఇలా ఉంటే పాసిబుల్ కాదు నల్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయడం. సో ఆపోజిట్ ఉండాలి. ఆపోజిట్ ఎలా ఉంటుంది, ఇక్కడ చూడండి, అవుట్ సైడ్ తీసుకున్నప్పుడు ఉంటుంది. సో P దగ్గర మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏంటి, డ్యూ టు Q1 అవే కదా, ఇలా ఉంటుంది. ఇదేంటి, -Q2 కాబట్టి ఇక్కడ పనిచేసే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది, టువర్డ్స్ ఉంటుంది, ఇది E2. సో అంటే ఇక్కడ మనకు అపోజిట్ డైరెక్షన్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ పనిచేస్తుంది కాబట్టి నల్ పాయింట్ రావడానికి ఛాన్సెస్ ఉంది. ఒకవేళ మీరు ఇక్కడ ప్లేస్ చేసినా కూడా అదే జరుగుతుంది. సో ఇక్కడ
Q1 నుంచి P అనేది x డిస్టెన్స్లో ఉంటుంది, Q2 నుంచి R ప్లస్ x డిస్టెన్స్లో ఉంటుంది. ఇక్కడ ఈ Q1 Q2 మధ్యలో ఉన్న డిస్టెన్స్ R. సో E1 ఈజ్ ఈక్వల్ D2 కదా, ఇక్కడ పైన ఇక్కడ మనం ఆల్రెడీ తీసుకున్నాం. సో దీన్ని సింప్లిఫై చేశాను. ఇక్కడ సింప్లిఫై చేస్తే మనకి ఏమొచ్చింది 1/r 1/4πε0 Q1/x², 1/4πε0 Q2/r ప్లస్ x హోల్ స్క్వేర్. రైట్, ఇది మళ్ళీ సింప్లిఫై చేస్తే మీకు R/√Q2/Q1 -1 వచ్చింది. సో ఇక్కడనేమో +1 వచ్చింది డినామినేటర్లో, ఇక్కడ -1 వచ్చింది. అంటే మీరు తీసుకునేటువంటి ఛార్జెస్ని బట్టి మనకు నల్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేసే ఫార్ములా మారిపోయింది. ఇక్కడ జనరలైజ్డ్ ఫార్ములా ఏంటి, x R/√Q2/Q1 +or-1. ఇక్కడ నల్ పాయింట్ అనేది ఎప్పుడు కూడా Q1 నుంచి తీసుకోవాలి, ఇది మర్చిపోకూడదు. నల్ పాయింట్ ఈజ్ ఆల్వేస్ క్లోజర్ టు ద స్మాల్ చార్జ్. ఎప్పుడు కూడా ఇది ఎలా ఉంటుంది, నల్ పాయింట్ అనేది స్మాల్ చార్జెస్కి నియరెస్ట్గా ఉంటుంది. ఎందుకు నియరెస్ట్గా ఉండాలి అంటే ఇక్కడ సిస్టమ్ని బ్యాలెన్స్ చేయాలి. మామూలుగా ఇక్కడ స్మాల్ ఉంది, ఇక్కడ బిగ్ ఉంది అనుకోండి, ఛార్జ్ ఎలా ఉంటుంది, ఇటువైపే ఎక్కువ వెళ్ళిపోతుంది వెయిట్ అనేది. అలా ఇప్పుడు మనం తీసుకున్న నల్ పాయింట్ అనేది ఏమవుతుంది, సపోజ్ ఇది మీరు లైక్ ఛార్జెస్ అనుకోండి, ఓకే, ఇది స్మాల్ ఛార్జ్. సో మనకు లైక్ ఛార్జెస్ తీసుకుంటే ఏమవుతుంది, మిడిల్లో వస్తుంది కదా, లైక్ ఛార్జెస్ అయితే మిడిల్లో వస్తుంది కదా. మిడిల్లో వచ్చినప్పుడు మనకు నల్ పాయింట్ అనేది దీని దగ్గరగా వెళ్ళిపోతే ఏమవుతుంది, ఇది ఇంకా ఇటువైపు వెళ్ళిపోతుంది, అంటే బ్యాలెన్స్ అనేది అవ్వదు. సో దీన్ని బ్యాలెన్స్ చేయాలంటే, సిస్టాన్ని బ్యాలెన్స్ చేయాలంటే ఇక్కడ దీన్ని నియరెస్ట్గా తీసుకుంటేనే మనకు అది ఆ సిస్టమ్ అంతా కూడా బ్యాలెన్స్ అవుతుంది. సో ఇది సింపుల్ కాన్సెప్ట్. లైక్ ఛార్జెస్కి నల్ పాయింట్ అనేది బిట్వీన్ ఉంటుంది, అన్లైక్ ఛార్జెస్కి నల్ పాయింట్ అనేది అవుట్ సైడ్ ఉంటుంది. ఇప్పుడు మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం. ఓకే, సో దిస్ ఇస్ ద వే ఆఫ్ ఫైండింగ్ ద నల్ పాయింట్. సో దీన్ని బేస్ చేసుకొని ఒక ప్రాబ్లం కూడా ఉంది చూడండి. రైట్, two charges 4 × 10⁻⁹ and -16 × 10⁻⁻ coulomb are separated by a distance 20 cm in air. The position of the neutral point from the small charge. సో మన ఫార్ములా ఏంటి, ఇదేంటి అన్లైక్ చార్జెస్ కదా, ప్లస్ మైనస్ కాబట్టి ఇక్కడ డినామినేటర్లో మైనస్ వస్తుంది. మిగతా వాల్యూస్ అన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేసుకోండి, అయిపోతుంది, సింపుల్. నెక్స్ట్, ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ టు బి పుట్ on a spherical conductor of radius 0.1 meter to produce an electric field of 0.036 Newton per coulomb just above its surface. అంటే ఇక్కడ ఏమంటున్నాడు అంటే, ఒక స్పెరికల్ కండక్టర్ ఉంది, దీని యొక్క రేడియస్ వచ్చేసి మనకు 0.1 మీటర్ ఇచ్చాడు. సో అయితే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ టు బి పుట్, మన ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్లేస్ చేయమంటున్నాడు ఇక్కడ ఎగ్జాక్ట్లీ above this spherical sphere. ఓకే, ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ ప్లేస్ చేయాలి, సో దట్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ షుడ్ బి 0.036 న్యూటన్ పర్ కూలుమ్ అని అంటున్నాడు. అంటే 0.036 న్యూటన్ పర్ కూలుమ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉండాలి. అండ్ ఆల్సో దీని యొక్క డిస్టెన్స్ ఇక్కడి నుంచి ఇక్కడ ఉంది. అయితే మనకు సెంటర్ నుంచి ఇక్కడ ఈ పైన సర్ఫేస్ పైన ఇక్కడ ప్లేస్ చేయాలి. దానికి ఎన్ని ఎలక్ట్రాన్స్ అయితే కరెక్ట్గా ఈ ఈక్వేషన్ అంతా కూడా బ్యాలెన్స్ అవుతున్నాడు క్వశ్చన్ అడుగుతున్నాడు. సో కాబట్టి దానికి ఫార్ములా ఇదే తీసుకుందాం, కాబట్టి ఇక్కడ ఎన్ అనేది తీసుకుందాం, ఎందుకంటే ఎన్ ఛార్జెస్ కదా, ఎలక్ట్రాన్స్ కావాలి కాబట్టి ఎన్ తీసుకుందాం, ఎన్ నెంబర్ తీసుకుందాం. ఈ వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, ఇది వాల్యూ వచ్చేసి 9 × 10⁻⁹ అవుతుంది, ఎన్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది, క్యూ ఇది, ఆర్ వచ్చేసి 0.1. సో దీన్ని సింప్లిఫై చేసుకోండి, ఫైనల్గా మనకు ఎన్ వాల్యూ అనేది 2.5 × 10⁵ నెంబర్ వస్తుంది. అంటే ఇన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మనం ప్లేస్ చేస్తే ఇక్కడ అడిగిన క్వశ్చన్ అంతా కూడా సాటిస్ఫై అవుతుంది. ఇది ఒక క్వశ్చన్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 3 small spheres each carrying a positive charge q are placed on the circumference of circle of radius to form an equilateral triangle. అంటే 3 spheres ఇచ్చాడు, ఈచ్ క్యారింగ్ పాజిటివ్ ఛార్జ్ q అంట. ఇక్కడ ఒక స్పియర్, ఇక్కడ ఒక స్పియర్, ఇక్కడ ఒక స్పియర్, వీటి యొక్క ఛార్జ్ q ప్లేస్డ్ ఆన్ వాట్ ఆన్ సర్కిల్ ఆఫ్ ఏ రేడియస్, సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్. ఇక్కడ సర్కంఫరెన్స్ మీద సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ మీద పెట్టాడు.
అండ్ ఇట్ ఫార్మ్స్ అన్ ఈక్యులేటర్ ట్రయాంగిల్, అంటే ఈక్యులేటర్ ట్రయాంగిల్ ఫామ్ అయ్యే విధంగా ప్లేస్ చేస్తాం. ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్. ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది సెంటర్ దగ్గర ఎంత అనేది క్వశ్చన్. లెట్ us టేక్ ఇట్ ఇస్ ఓ. ఇక్కడ చూడండి, ముందు ఎప్పుడైతే మనం ఇక్కడ ప్లేస్ చేసామో ఇక్కడ మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ ఏమేమి పని చేస్తాయో ఒకసారి చెక్ చేసుకుందాం. ఇది క్యూ చార్జ్ ప్లస్ క్యూ అనుకుందాం ప్రజెంట్. ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది అవే ఉంటుంది ఈ డైరెక్షన్లో. ఇక్కడ ఈ పాయింట్ ఈ క్యూ నుంచి ఇది కూడా ప్లస్ అనుకోండి, ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అని అవే ఉంటుంది. ఇది కూడా ప్లస్ అనుకోండి, ఇక్కడ నుంచి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అవే ఉంటుంది. సో దీన్ని మనం ఇక్కడ సపరేట్గా తీసుకున్నాను వెక్టర్ ఫామ్లో. ఇలా 3 డిఫరెంట్ డైరెక్షన్స్లోకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది పనిచేస్తుంది. సో రెండింటి మధ్యలో వచ్చే యాంగిల్ 120, ఇది 120, ఇది 120 అవుతుంది. ఇలాంటి ఫార్ములాస్కి మనకి ఏమవుతుందంటే రిజల్టెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. సపోజ్ మీరు ఈ రెండింటికి రిజల్టెంట్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఈ రెండింటికి రిజల్టెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? బై యూజింగ్ ప్యారలోగ్రామ్లో. ఇది సారీ, ఇక్కడ నేను F1 ఇచ్చాను, నో ప్రాబ్లం. రైట్, ఇది ఈ. సో మనకి ఏమొచ్చింది? మళ్ళీ ఈనే వచ్చింది. అంటే ఏంటి? ఇక్కడ ఆల్రెడీ ఉన్న థర్డ్ ఛార్జ్కి అపోజిట్గా వస్తుంది. మీరు ఈ రెండింటికి రిజల్టెంట్ తీసుకోండి, దీనికి అపోజిట్గా వస్తుంది. ఇప్పుడు ఈ రెండింటికి రిజల్టెంట్ తీసుకోండి, దీనికి అపోజిట్గా వస్తుంది. అంటే దీనికి ఇది క్యాన్సిల్ అయిపోతుంది, దీన్ని ఇది క్యాన్సిల్ చేసేస్తుంది, దీన్ని ఇది క్యాన్సిల్ చేస్తుంది. సో టోటల్ ఓవరాల్గా మళ్ళీ ఏమవుతుంది మనకు? అక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అనేది సెంటర్ దగ్గర 0 అయిపోతుంది. ఓకే, సో దిస్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్. అంటే ఇలాంటి క్వశ్చన్ వస్తే డైరెక్ట్గా మీరు 0 అని పెట్టచ్చు, నో ప్రాబ్లం. కాకపోతే ఇందులో ఏమైనా చేంజెస్ ఏమైనా అడిగితే అడగచ్చు. అంటే ఇక్కడ 2Q, ఇక్కడ -Q అని, లేకపోతే +3Q అని, ఇలా డిఫరెంట్గా మార్చేస్తూ నెట్ ఫీల్డ్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయమని అడుగుతాడు, నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది. సో మనం ఇక్కడ క్వశ్చన్ ఎలా ఇచ్చాడు, అక్కడ ఆప్షన్స్ ఎలా ఉన్నాయో చూసుకొని ఆన్సర్ మనం కరెక్ట్గా చూస్ చేసుకోవాల్సి వస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లికేషన్ అండ్ సమ్ ప్రాబ్లమ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ టు ఆల్.